డాక్టర్ గారు ఇప్పుడు పిల్లలు పాలు తాగిన తర్వాత వాళ్ళు ఫ్రీక్వెంట్ గా వామిటింగ్స్ చేసుకుంటున్నారని చెప్పేసి చాలా మంది తల్లులు టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి టైంలో ఏం చేయాలి? ఎప్పుడు ఎక్కువగా ఆందోళన పడాలి? సో ఇది ఒక మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే పాలు తాగిన తర్వాత చాలా మంది బేబీస్ కొంతమందికి వాంతులు అవుతాయి. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బేబీ పాలు తాగడం అంటే ఓన్లీ పాలు ఒకటే కాదు, పాలతో పాటు కొంచెం గాలి కూడా లోపలికి తీసుకుంటారు. సో ఎప్పుడైతే పాలు ఇచ్చిన వెంటనే మనం పడుకోబెట్టకూడదు. ఫస్ట్ పాయింట్ అది. భుజాన్ని వేసుకుని కొంచెం జో కొట్టాలి. దానివల్ల తేన్పులు తెప్పించడం అంటారు. సో అలా చేయాలి. ఫస్ట్ అది చేస్తే ఎక్కువ శాతం వాంతులు అనేవి ఆగిపోతాయి. సో ఆ తేన్పు అయితే ఎప్పుడు వస్తుందో దాంతోపాటు పాలు కాకుండా గాలి బయటకు వచ్చేస్తుంది, వాంతి వచ్చే అవకాశం ఉండదు. రెండు, నార్మల్ బేబీస్ కూడా మీరు బర్పింగ్ చేసిన 2-3 సార్లు చిన్న చిన్నగా పాలు, అరిగిన పాలు కొంచెం పెరుగులాగా బయటకు తీస్తారు. అది సహజం. ఎప్పుడు కంగారు పడాలి. చాలామంది చెప్పేది ఏంటంటే, కొంతమంది తాగిన పాలు తాగినట్టు కక్కేస్తున్నారు అని కూడా చెప్తారు. కానీ బేబీ వెయిట్ చెక్ చేస్తే ప్రీవియస్ విజిట్కి నెక్స్ట్ విజిట్కి బేబీ వెయిట్ గెయిన్ అవుతానే ఉంటుంది. సో ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే వెయిట్ గెయిన్. వెయిట్ బాగానే పెరుగుతుందా లేదా, 15 రోజులకు ఒకసారి లేదా 4 వారాలకు ఒకసారి బరువు చూసుకోవడం. విజిబుల్గా చూసినా తెలుస్తుంది. కొంతమంది వెయిట్ తగ్గుతుంటే ఇమీడియట్గా తెలిసిపోతుంది. సో వెయిట్ తగ్గుతూ ఉండడం అనేది కొంచెం ప్రమాదకరమైన సంకేతం. అది ఉంటే మాత్రం వెంటనే సంప్రదించాలి. 2, గట్టిగా ఏడుస్తడం, పేచి పెట్టడం, వెనక్కి ఇరుచుకుని ఏడవడం, పాలు గొంతులోంచి కాకుండా ముక్కులోంచి కూడా రావడం, ఇలాంటివి ఉంటే మాత్రం వెంటనే సంప్రదించాలి.